ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించి ఉంది. దీని అనుబంధంగా ఒక అల్పపీడనం ఒకటి 13వ తారీఖున మరి ఒకటి డెవలప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇది మనకు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దాని సరిహద్దులైనటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర పశ్చిమ బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతం అయి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక ఉపరితల ఆవర్తనం నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వద్ద 5.8 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతం అయి ఉంది. ఈస్ట్ వెస్ట్ విండ్షోర్ ఒకటి ఈ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి అట్లాగే ఈ ఉపరితల ఆవర్తనం వద్ద కేంద్రీకృతం అయ్యింది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు, ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, అట్లాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమరంభీం, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులు ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండో రోజు, మూడో రోజు 13వ తారీఖు, 14వ తారీఖుని చూసుకున్నట్లయితే మనకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ, అతి భారీ వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా కూడా మనకు భారీ వర్షాలు ఈ ఈశాన్య ప్రాంతం, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్లోని, అట్లాగే మనకు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో భద్రాద్రి, మూలుగు, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అయినటువంటి రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోని, అట్లాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మూడో రోజును చూసుకున్నట్టయితే మనకి 14వ తారీఖున ఇది కాస్త ఇంటీరియర్ ప్రదేశాల్లోకి మూవ్ అవుతున్నందున మనకి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా హెవీ, వెరీ హెవీ, ఒక్కొక్కప్పుడు పశ్చిమ జిల్లాలు వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కూడా మనకు ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా 1-2 చోట్ల వెరీ హెవీ రెయిన్ఫాల్స్తో పాటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే 4వ రోజును చూసుకుంటే మనకి సిస్టమ్ నార్త్ వెస్ట్ వర్డ్ కానీ నార్త్ వర్డ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున ఈ పశ్చిమ జిల్లాలు అయినటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలతో పాటుగా భారీ, అతి భారీ వర్షాలు మనకు 12 నుంచి 20 వరకు కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. అట్లాగే ఈ వాయు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు అయినటువంటి నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. ఇక 5వ రోజున మనం చూసుకున్నట్లయితే 1-2 జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా, అట్లాగే ఈ ఈశాన్య జిల్లాలైనటువంటి కుమరంభీం నుండి భద్రాద్రి, కొత్తగూడెం వరకు కూడా జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ఈ ప్రాంతాల్లోని మోస్తారు వర్షాలతో పాటుగా మనకు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, అది భారత వాతావరణ శాఖ చెప్పిన మాటలు విన్నారు కదా. మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా రేపటికి, ఎందుకంటే ఇప్పటికే ఆవర్తన ప్రభావం, జస్ట్ ఆవర్తన ప్రభావమే ఈ స్థాయిలో ఉంటే కనుక అల్పపీడనం ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. దట్టు ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కూడా చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. మరి ఆసక్తికర పరిణామం ఏంటంటే క్లైమేటిక్ కండిషన్స్ కూడా ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి ఇది కాస్త బలపడే అవకాశమే కనిపిస్తోంది. సో ఈ క్రమంలో దీని ప్రభావం ఇటు భారత వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్టుగా ఇటు మన మీద, అంటే తెలంగాణకు సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. ఇటు బంగాళాఖాతం నుంచి ఆ డైరెక్షన్ ఎలా మార్చుకుంటుంది, ఒకవేళ ఇప్పుడు అనుకున్నట్టుగా కనుక మూవ్ ఆన్ అయింది అనుకుందాం, ఇప్పుడు ఏ ప్రకారం అయితే మూవ్ ఆన్ అవుతుంది అనుకుంటున్నారో అదే క్రమంలో కదిలితే కనుక, అదే క్రమంలో ఉంటే కనుక, అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగింది అనుకుందాం, అప్పుడు ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉంటుంది. లేదు క్లైమేటిక్ కండిషన్స్ మారిపోయాయి అనుకుందాం, అప్పుడు ఆ అల్పపీడనం కాస్త బలహీనపడవచ్చు. లేదనుకోండి అల్పపీడనం అంటే అక్కడ ప్రాంతంలో కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నాయి అనుకుందాం, అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది. ఆ వాయుగుండం మరింత, అంటే అక్కడ వాతావరణం మరింత ఫేవరబుల్గా ఉందనుకుందాం,
ఆ వాయుగుండం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అల్పపీడనం మాత్రమే ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావించడం జరుగుతోంది. ఈ క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది, వాతావరణ ప్రభావం ఎలా ఉండబోతోంది, ఈ నేపథ్యం ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, అధికారులు ఎటువంటి అలర్ట్స్ ని ఇన్ఫాక్ట్ అధికారులకు ఎటువంటి అలర్ట్స్ ని పంపించడం జరిగింది, డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప వెదర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి ముందు ప్రయత్నం చేస్తుంటారు. శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, భారత వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్టుగా దాదాపుగా రేపు ఎల్లుండి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ఉంది ఏకంగా. సో ఈ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది, వెదర్ అప్డేట్ కి సంబంధించి మరి ముఖ్యంగా ఏ ప్రాంతాల మీద మరి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది? తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన జారీ చేసింది. ఇటు ప్రధానంగా ఇప్పటికే మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రానున్నటువంటి 24 గంటల్లో అది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అతిపారి నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే ఇటు యాదాద్రి, భువనగిరి, అదేవిధంగా వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మిగతా 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. అందులో హైదరాబాద్ కూడా ఉన్నది. ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇటు నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకేసారి వాతావరణం చేంజ్ అవ్వటం, క్యూలో నింబస్ మేఘాలు దట్టంగా అలుముకోవడం వల్ల ఇటు జిల్లాలతో పోల్చుకుంటే గడిచినటువంటి 4-5 రోజుల నుంచి కూడా ఇటు సిటీలో దీని ఎఫెక్ట్ మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో అందరూ కూడా ఒకటేసారి ఈవినింగ్ టైంలోనే ఈ వర్షం రావడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు అటు ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా బృందాలు రంగంలోకి దిగినప్పటికీ వర్ష తీవ్రత అనేది ఎక్కువగా ఉండడంతో వాళ్లకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు. అటు జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తం చేశారు. రానున్నటువంటి 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది. రానున్నటువంటి 24 గంటలు ఇది అల్పపీడనంగా మార్చి ఇప్పుడు పడుతున్నటువంటి ఏదైతే వర్షాలు ఉన్నాయో దాన్ని రెట్టింపు స్థాయిలో వర్షాల ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. దీనికి ఇప్పటికే అధికారులను అందరినీ కూడా సిద్ధం చేసి అటు జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి, వరదముఖ ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత వర్షపాతం నమోదవుతే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటూ కూడా ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు నగరంలో చాలా చోట్ల కూడా ఒకవైపు ఇటు జంట జలాశయాలు పొంగి పొల్లుతున్నాయి. అదేవిధంగా హుస్సేన్ సాగర్ సైతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అటు ముషరంబాగ్ బ్రిడ్జిని కూడా పూర్తిగా నిలిపేసి పక్క నుండి ఏదైతే వేరే రూట్ ని ఆల్టర్నేటివ్ గా వేరే రూట్ ని కూడా ఇప్పటికే పోలీసులు దాన్ని ఇప్పటికే అందుబాటులో తీసుకుని వచ్చారు. దీంతో ఖచ్చితంగా రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా మరోసారి అత్యంత భారీ వర్షాలు ఉండడంతో ఇప్పటికే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఇటు మూసి పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేసు అవసరమైతే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఎక్కడికక్కడ జోనల్ కమిషనర్ వైజ్ గా టోల్ ఫ్రీ నెంబర్ ని విడుదల చేసి విద్యుత్ అంతరాయం ఏర్పడినా లేకుంటే ఇంట్లోకి వాటర్ వచ్చినా వెంటనే నెంబర్ ని సంప్రదిస్తే వెంటనే వచ్చి ప్రాబ్లం రెక్టిఫై చేస్తామంటూ కూడా ఇప్పటికే నగర వ్యాప్తంగా 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి చోట కూడా 24/7 అందరూ అటు జిహెచ్ఎంసీ బృందాలు కావచ్చు, హైడ్రా బృందాలు, మాన్సూన్ టిప్స్ అందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వరద వచ్చినా కూడా దాన్ని అధిగమించే విధంగా చర్యలు చేపట్టాలంటూ. ఎందుకంటే ఈసారి మాన్సూన్ అనేది చాలా ఎర్లీగా ఇటు రాష్ట్రంలోకి ప్రవేశించింది. వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ మనకు 2020లో ఏ విధంగా అయితే వర్షపాతం వచ్చిందో, ఏ విధంగా అయితే వరదలు వచ్చాయో ఇటు సిటీలో ఇప్పుడు కూడా అదే విధంగా వచ్చే పరిస్థితి ఉన్నందుకు ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ అటు అందరు అధికారులతో ఇప్పటికే రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇంకోవైపు జలమండలి ఎక్కడికక్కడ వాళ్ళకు కూడా సెలవుల్ని రద్దు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ సైతం అందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం నుండి ఆదేశాలు జారీ కావడంతో అందరూ కూడా ప్రస్తుతం అయితే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తున్నారు. జంట జలాశయాలను ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఇప్పటికే 3 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువకు విడుదల చేయడంతో ఆ నీరన్నీ కూడా మూసిలోకి ప్రవహిస్తుంది. దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మూసి పరివాహక ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పటికి జలమండలి అధికారులు ఇచ్చేటువంటి అలర్ట్స్ ని ఫాలో అవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచన జారీ చేస్తున్నారు. ఇటు ఒకవైపు వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంటే ఇటు హైదరాబాద్ తో పాటు 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. ఆరెంజ్ అంటే మనకు దాదాపు 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జనరల్ గా 5 సెంటీమీటర్లు నమోదవుతూనే దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది. 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో
జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం ఉంటే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ సైబరాబాద్ పోలీసులు ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు లాగింగ్ అనేది కొంచెం ముందుగానే వాళ్ళు చేయాలంటూ కూడా ఏదైతే గతంలో షిఫ్ట్ల వైజ్ గా వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారో ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వాలంటూ కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడంతో 3 గంటల కన్నా ముందే వాళ్ళు లాగింగ్ ప్రాసెస్ చేసి ఇంటికి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు వాళ్ళు ఒకవైపు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి వెదర్ అప్డేట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది, ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. బట్ ఇప్పటికైతే మాత్రం ఆవర్తన ప్రభావాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక ఆవర్తనం కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. ఆవర్తన ప్రభావంతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కానీ అల్పపీడన ప్రభావం అంటే అల్పపీడనం ఏర్పడే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోని రేపు ఎల్లుండి తెలంగాణకు రెడ్ అలర్ట్ ని జారీ చేస్తుంది. అంటే 13వ తారీఖున 14వ తారీఖున ఇటు తెలంగాణకు భారీ వర్ష సూచన రెడ్ అలర్ట్ ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు ఆంధ్రప్రదేశ్కి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఉక్కబోతుతో అల్లాడిపోతోంది ఆంధ్రప్రదేశ్. ఈ నేపథ్యంలో కోస్టల్ ప్రాంతాలకు సంబంధించి ఒక ఉపశమనం కలిగించే వార్త. బస్సు ఇంకొక 2 రోజులు మాత్రం వేచి చేసి చూడాల్సిన పరిస్థితి ఉందని అనుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అక్కడ వర్షాలు పలకరించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణకు దాదాపుగా 3 రోజుల పాటు తడిసి ముద్దవుతూనే ఉందనే చెప్పుకోవాలి. బట్ ఇంకొక 2 రోజుల పాటు ఇది కంటిన్యూ కాబోతుంది. ఆపై ఇంకొక 3 రోజుల పాటు భారీ వర్షాలకు సంబంధించి అంటే రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ కాదు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి అలర్ట్ అలర్ట్ అలర్ట్. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.